హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ దేవిని కుకింగ్ స్టైల్. ఇప్పుడైతే మనం కార్న్ రైస్ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆలుగడ్డ, క్యారెట్, కొత్తిమీర, ఇంకొచ్చేసి కార్న్ నేనైతే బాయిల్ చేసి పెట్టుకున్నాను. చూడండి బాయిల్ చేసి పెట్టాను నేనైతే. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడైతే బాండి పెట్టుకున్నాం. ఆయిల్ వేసుకుని అందులో చూడండి చెక్క, లవంగం, బిర్యానీ ఆకు వేసాను. అది కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్, మిర్చి వేసుకున్నాక ఫ్రై అయ్యాక అప్పుడు క్యారెట్, ఆనియన్ ఫ్రై అయినాయి చూడండి ఫ్రెండ్స్. క్యారెట్, ఆలుగడ్డ వేసుకోవాలి. వేసుకున్నాక అది ఫ్రై అయ్యాక ఫ్రై అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకున్నాను, మీకు వద్దపోతే మానేయచ్చు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది వేసుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుంది. అంటే మాకు పెద్ద పిల్లే కాబట్టి లంచ్ బాక్స్లోకి బాగానే ఉంటుంది. ఇది చిన్నపిల్లలకి అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని వేపుకోవాలి. ఇప్పుడైతే చూడండి ఎగిని కార్న్ అయితే వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కార్న్ వేసుకుందాం. కార్న్ ముందే నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. అది కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం రైస్ వేసుకుందాం. వేగుతుంది. ఇంతలోకి సాల్ట్ వేసుకుందాం కొద్దిగా. తర్వాత రైస్ వేసాక కూడా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను కొద్దిగా ఇడ్లీ పట్టాలి కదా ముక్కలకి అనేసి సాల్ట్ వేసాను. ఇప్పుడైతే అయ్యింది చూడండి. ఉడికింది. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొత్తిమీర, వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే రైస్ వేసుకుందాం. రైస్ అయితే వేసాను చూడండి ఫ్రెండ్స్. సాల్ట్ ఇందాక కొంచెం వేసాం కదా మనం సాల్ట్. ఇప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకోండి. సాల్ట్ మళ్ళీ ఉప్పు ఎక్కువ అవుతుంది. కలిపి పెట్టుకోవాలి. బాగా కలుపుకోవాలి. చూడండి బాగా కలిసింది. ఇప్పుడైతే మనం కొత్తిమీర జల్లుకుందాం. మన కార్న్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ప్లేట్లో తీసుకున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.